కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్ గొడవ విషయంలో కరీంనగర్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు గురించి హైదరాబాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడి చిక్కుల్లో పడ్డారు. సంజయ్ డబ్బులకు కాంగ్రెస్ కు అమ్ముడు పోయాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఆయన పోలీసులు ఇక ఎప్పుడైనా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డికి హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పోలీసులు ఈ ఉదయం నోటీసులు జారీ చేశారు. రేపు 16వ తేదీ గురువారం విచారణకు రావాలని కౌశిక్ రెడ్డిని ఆదేశించారు. అయితే రేపు కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందని, అందువల్ల ఎల్లుండి విచారణకు హాజరవుతానని కౌశిక్ రెడ్డి తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని డిసెంబర్ 4న బంజారాహిల్స్ పిఎస్ కు వచ్చిన కౌశిక్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. దీంతో కౌశిక్ రెడ్డి స్పీడ్కు వెంటనే పోలీసులు బ్రేకులు వేస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఏ పార్టీతోని మైక్ ఇచ్చిర్రు, ఈయనకు అసలు ఏం సంబంధం, ఈయన ఏ పార్టీ అని నేను అడిగినప్పుడు ఈడ చూడొచ్చు. మొట్టమొదటిగా సంజయ్ గారు నా ఛాతి మీద చేయబెట్టి నా మీద ఎట్లా దాడి చేస్తున్నారో మొత్తం మీరు ఈ ఫోటోలో చూడొచ్చు. దీంతో పాటు మీకు ఒక చిన్న 1 మినిట్ వీడియో క్లిప్ చూపిస్తా. ఏ విధంగా డాక్టర్ సంజయ్ జగిత్యాల నా మీద దాడి చేసిండ్రో, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఏ విధంగా నాపై దాడి చేసిండ్రో, స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఏ విధంగా నన్ను ఏలు చూపించి బెదిరిస్తుండో, మరియు అక్కడ ఉన్న 3 మంత్రుల ఆదేశాల మేరకు పోలీస్ వాళ్ళు ఏ విధంగా నా మీద దాడి చేసిండ్రో, మొత్తము తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వాళ్ళ ఆదేశాల మేరకు పోలీసులు ఏ విధంగా రౌడీలాగా బిహేవ్ చేస్తున్నారో ఒక్కసారి ఆ వీడియో క్లిప్ ద్వారా మీరు మొత్తం కూడా చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. వెంకట్ ఫస్ట్ మీరు క్లియర్ గా చూడొచ్చు ఏ విధంగా సంజయ్ గారు అక్కడ నూకుతుండో. ఆడ క్లియర్ గా మీరు చూడొచ్చు మానకొండూరు ఎమ్మెల్యే గారు ఏ విధంగా నా కాలర్ పట్టుకొని గుంజుతున్నారో క్లియర్ గా చూడండి. అక్కడ ఇంకా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, మనం ఇటీవల చూసాం కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, అదేవిధంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అయింది. ఇది కేసుల వరకు కూడా నమోదైంది, అరెస్ట్ కూడా దారితీసింది. ఈ సంఘటనలో జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రితో పాటు ఈ 2 ఎమ్మెల్యేలు, మిగతా లోకల్ లీడర్స్ అందరూ కూడా అక్కడ దాంట్లో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో పాడి కౌశిక్ రెడ్డి వెళ్లడం, ఇద్దరి మధ్య ఘర్షణ చేయడం, దొంగని సంబోధించారని కూడా ఈయన మాట్లాడడం, అదే సమయంలో ఆయన నెట్టివేయడం, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పాడి కౌశిక్ రెడ్డి నెట్టివేసినటువంటి సంఘటన నేపథ్యంలో ఇది పెద్ద ఎత్తున వివాదం నేపథ్యం. దాని తర్వాత అక్కడ ఆయన పిఏ కావచ్చు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా స్పీకర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయడం కానీ, ఎఫ్ఐఆర్ అంటే పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో మొత్తం కూడా ఆయనను ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఆయన బయటికి వచ్చిన రాగానే వెంటనే మనం చూసాం భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అదే ఆ టైంలో వెంటనే ఆయనను అరెస్ట్ చేయడం, దాని తర్వాత మధ్యాహ్నం ఆయన తీసుకొని వెళ్ళడం సంఘటన అంతా కూడా మనం చూసాం. అయితే ఈ సంఘటన నేపథ్యంలో వెంటనే మెజిస్ట్రేట్ ముందు సాయంత్రమే ప్రవేశపెట్టడం, తర్వాత బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కాసేపటి క్రితమే బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి మరింతగా రెచ్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా పెద్ద ఎత్తున విరుచుకబడినటువంటి సందర్భం చూశాం. కరీంనగర్ జిల్లా సమీక్షలో జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా అందరూ జనాలు చూశారు. దీన్ని ఎక్కడ తప్పు చేయలేదు. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి మరో పార్టీలో ఉండడం, ఆయన ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నాడో చెప్పాలని నేను అన్నటువంటి సంఘటన తప్ప నేను ఆయన కూడా ఏమలేదు. అవును, నిజంగానే దొంగ అంటాను, ఎందుకంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని దొంగనకుంటే ఏమన్నది అని కూడా ఈయన ప్రశ్నించినటువంటి సందర్భం ఉంటుంది. కేసీఆర్ దయతో సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు తప్ప ఆయన సొంతంగా కనీసం కార్పొరేటర్ కూడా గెలిచే అవకాశం లేదు, వార్డు మెంబర్ కూడా గెలిచే అవకాశం లేదని కూడా పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా నన్ను డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు కూడా చేశారు. హుజూరాబాద్ ప్రజలు నన్ను గుండెలో పెట్టుకొని గెలిపించారు, నీలాగా కాదు అంటూ కూడా
సంబోధించారు. అంతేవిధంగా నన్ను డిస్క్వాలిఫై చేయడానికి నేను నామినేటెడ్ పోస్ట్ లో లేను, ఖచ్చితంగా అందరి పర్మిషన్ తీసుకోవాల్సిందే గవర్నర్ కూడా, కానీ కనీసం ఎలాంటి విలువలు పాటించకుండా నన్ను అరెస్ట్ చేయడం, కనీసం 100-200 మంది పోలీసుల సమక్షంలో నన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. కానీ జడ్జి మాత్రం మొత్తం పరిస్థితిని గమనించి ఈ చిన్న కేసును నన్ను ఎందుకు అతన్ని అరెస్ట్ చేశారు అని కూడా బెయిలిచ్చి పంపించారని కూడా ఆయన సంబోధన చేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వచ్చిపడ్డారు. ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి డీకే అరుణ పైన కూడా ఆనాడు రేవంత్ రెడ్డి ఇష్టంగా మాట్లాడినటువంటి సంఘటనను గుర్తు చేసుకోవాలి రేవంత్ రెడ్డి అని కూడా ఏకవచనంతో గట్టిగానే మాట్లాడినట్టు. అంతేకాకుండా అలా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ కేసు కూడా కనీసం పెట్టలేదు. మా పార్టీ నుంచి గెలిచినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దొంగ అంటే కేసు ఎట్లా పెడతారంటూ కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన అమలు కోసం నేను ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి 25 కేసులు పెట్టాడు. ఇంకా ఎన్ని కేసులైనా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ కేసీఆర్ ని ఒక మాట అన్నా, మా నేత కేటీఆర్ ని ఒక మాట అన్నా ఊరుకునేది లేదని కూడా అన్నారు. అంతేకాకుండా నిన్న భువనగిరిలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కేసీఆర్ ఫోటోని కింద చేసి కొట్టారని తన్నారని, ఇది చీఫ్ మినిస్టర్ కాదు ఆయన సినిమా మినిస్టర్ అంటూ కూడా చాలా ఆవేశంగా బూత్గా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చాలా ఆవేశంగానే మాట్లాడాలి. బ్లాక్ మెయిలరు, చీటరు, బ్రోకర్ అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదాన్ని కూడా ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అంతేకాకుండా మా పైన దాడులు చేస్తే ఇక్కడి నుంచి ఊరుకునేది లేదు, ప్రతి దాడులు కూడా చేస్తామంటూ ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి గట్టిగానే మాట్లాడారు. ఎట్లా అరెస్ట్ చేశారు, అక్కడ ఎట్లా తీసుకెళ్లారు, నన్ను తీసుకుపోయినటువంటి విధానం కావచ్చు, అక్కడ అరెస్ట్ చేసి లోపల గదిలో ఉంచినటువంటి అంశం మీద కావచ్చు, ఓవరాల్ గా ఇదంతా రేవంత్ రెడ్డి తెలిసే జరిగింది. రేవంత్ రెడ్డి సీసీ కెమెరాలో నన్ను చూశాడంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భానికి మనం కనుక నన్ను డిస్క్వాలిఫై చేయాలని అన్ని రకాలుగా స్పీకర్తో సహా అందరికీ ఫిర్యాదు చేశారు. కానీ నేను ప్రజల చేత వెనుకోబడ్డటువంటి ఎమ్మెల్యేని కాబట్టి నన్ను ఇష్టానుసారంగా చేస్తే ఊరుకునేది లేదు, అందరూ ప్రజలు గమనిస్తున్నారు, అవసరమైతే రాజీనామా చేస్తా అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చాలా ఘాటుగానే స్పందించినటువంటి సందర్భం అయితే ఉంది. బట్ ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ దాని తర్వాత కానీ నేను ఫిర్యాదు చేయడానికి వస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష కట్టారు, ఇష్టానుసారంగా నా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ ఖచ్చితంగా ఒకటి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. పైసలకు అమ్ముడుపోయినటువంటి దొంగ జగిత్యాల ఎమ్మెల్యే అని కూడా సంజయ్ కుమార్ ని ఉద్దేశించి మాట్లాడారు. మొత్తానికైతే ఇది చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చాలా సార్లు మాట్లాడాడు. రుణమాఫీ జరగలేదు, చాలా అంశాల మీద కూడా నేను ప్రశ్నిస్తుంటే వీళ్ళు తప్పెట్లా అవుతుందని కూడా ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. బట్ చూడాలి దీని మీద మళ్ళీ నరేంద్ర అంటే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తుతా ఉన్నాయి కదా. అంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై అసలు బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? పాడి కౌశిక్ రెడ్డి అంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యారని కూడా యంగ్ వ్యక్తి, ఆయనే ఒక ఉరుగు రక్తం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన సమస్యను కానీ లేదంటే పార్టీకి నష్టం జరిగితే ఊరుకున్నటువంటి వ్యక్తి కాదు. నిజంగానే స్పీడ్ గా ఉంటే తప్పే ఉంది, ఇక్కడ తప్పు చేయలేదు కదా అనేది టీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. కానీ ఏదైతే కూడా మనం చూసాం, మనం అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల విషయంలో కానీ దుందుడుగా వ్యవహరిస్తున్నాడు పాడి కౌశిక్ రెడ్డి అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు మిగతా నేతలు చెప్తున్నారు. బట్ టీఆర్ఎస్ పార్టీ మాత్రం దాన్ని ఓన్ చేసుకుంటుంది. తమ నేత తమ ఎమ్మెల్యే ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు తప్ప ఎవరిని కావాలని మాట్లాడట్లేదు, ఎవరిని టార్గెట్ చేయట్లేదు అని కూడా చెప్పారు. ఎందుకంటే 6 గ్యారంటీల అమలు గురించి మాట్లాడాడు, కోర్టు నుంచి ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడాడు తప్ప ఎక్కడ కూడా అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అక్కడ వాళ్ళ కేసులో అక్రమంగా పెట్టడం వల్లనే ఆయన ఆవేశంగా మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎక్కడ కూడా ఏం లేదు, ఎవరిని కొట్టింది లేదు, తిట్టింది లేదని కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. బట్ ఏదైతే కూడా ఇది ఇప్పుడు మొన్నటి వరకు పార్టీలో హరీష్ రావు గానీ కేటీఆర్ మీద కూడా పెద్ద ఎత్తున కేసు నమోదయ్యాయని కూడా వారు చెప్తారు. ఇప్పుడు మా తరహాలోనే పాడి కౌశిక్ రెడ్డి మీద అక్రమ కేసులు పెడుతున్నారని కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇంత ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు బీఆర్ఎస్ పార్టీ నేతల మీద? ఆ రోజు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు ఆ రోజు ఎందుకు ప్రశ్నించని పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు ఆ పార్టీలో గెలిచినంత మాత్రాన వెంటనే ఎలా మాట్లాడతారని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తే ఖచ్చితంగా ఆయన సస్పెక్ట్ చేయాల్సిందే.
ఆయన చేసినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మరో ప్రజాప్రతినిధి ఇష్టానుసారంగా నెట్టివేయడం అనేది కరెక్ట్ కాదు. నెట్టివేయడం కాదు, ఆయన చాలా సార్లు కూడా ఇష్టానుసారంగా ఏకవచనంతో మాట్లాడడం, ముఖ్యమంత్రి అనేటువంటి పోస్ట్ కూడా విలువేయకుండా మాట్లాడుతున్నారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి కేసుకు పెద్ద ఎత్తున దుమారం అయితే జరుగుతుంది. చూడాలి, దీని మీద మరి సస్పెండ్ చేస్తారనేటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. బట్ చూడాలి దీని మీద న్యాయపరంగా ఎట్లా ముందుకు వెళ్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నరేందర్.